గత 2 సంవత్సరాల కాలం నుంచి రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకి మంచి ఒపీనియన్ ఉన్నది. అయితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వేరు చేసుకున్నట్టయితే గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ్యం కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ బస్సుగా వెళ్ళటం కానీ, ఇంకా రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రభుత్వం చెప్పినట్టుగా హామీలను నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయింది. సన్న బియ్యం మంచిగా ఉన్నాయి. ఇలా పేద ప్రజలు కుటుంబంలో ఉన్న సన్నగా రైతులందరూ కూడా సన్న బియ్యం తీసుకుంటారు. గత ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని వాటిని అమ్ముకోవడం లేకపోతే ఇతర దానాగా వాడుకోవడం కానీ జరిగేది. కానీ సన్న బియ్యం వచ్చిన తర్వాత ప్రతి కుటుంబంలో పిల్లలు, కుటుంబ సభ్యులందరూ కూడా మంచి తింటారు. లేదు, 100% మంచిగా ఉన్నాయి. మంచిగా తినడానికి ఉపయోగపడుతున్నాయి. అందరూ అయ్యే తింటున్నారు. మంచిగా ఉన్నాయి. ఈ ఫ్రీ ప్రభుత్వం ఇంకా మంచిది. ఎందుకంటే ఇలా సన్నకారు చిన్న చిన్న రైతు కుటుంబాల్లో కరెంటు బిల్లు కట్టాలంటే మినిమం ఒక 500-400 వస్తుండే. ఇప్పుడు ఏమైంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉచిత కరెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళ కుటుంబానికి ఒక ఆదాయం అయినది. ఆ ఆదాయాన్ని ఇతర మార్గాలకు వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ వ్యయాన్ని ప్రభుత్వం భరాయిస్తూ ప్రజలకు న్యాయం చేస్తుంది. ఖచ్చితంగా మాకు కూడా అందరికీ మేము మినిమం ఒక 500-600 కట్టేది. ఇప్పుడు ఆ 500-600 బిల్లును గవర్నమెంటే సబ్సిడీగా వాళ్ళకి కట్టేస్తుంది. మాకు ఆదాయాన్ని ఇతర కూరగాయలు కానీ, ఇతర సామాన్లు కానీ ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఫ్రీ బస్సు ఈ ప్రభుత్వం పెట్టడం వల్ల మహిళలు దూర ప్రాంతాలకు పోయినా, లేదా అంగడికి పోవడాలన్నా, ఇతర ప్రాంతాలకు పోవడం, సరుకులు తెచ్చుకోవడం కానీ, ఇతర విత్తనాలు తీసుకోవడానికి కానీ, అదేవిధంగా స్కూల్ ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా పిల్లలు స్కూల్ పోయి గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి కూడా ఈ బస్సు మంచిగా ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా ఫ్రీ బస్సు మహిళలు వినియోగించుకోవడం వల్ల సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు చేస్తూనే ఉన్నారు. నెలలోనే ఇంతకుముందే బిఫోర్ అయిపోయినది. ఎమ్మటే తీసుకుపోయిన 2-3 రోజుల్లోనే వాళ్ళకి అకౌంట్లో వేస్తున్నారు. మా దామచర్ల పిఎస్లో 100% అయిపోయినది. మీద కూడా ఏమైనా బ్యాలెన్స్ అడిగిన కార్యకర్తలు కూడా అడిగినాము. ఎలాంటిలో అన్ని కంప్లీట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చేసామని చెప్పి తెలియజేశారు. లేదు, 100% నల్గొండ జిల్లాలో ధాన్యము 100% ఇక్కడనే సాగర్ ఏరియా కాలకట్ట కింద పండుతుంది. ఆ పండినట్టుగా రికవర్ చేసుకుంటూ అమ్మడం జరిగింది. రైతుల అకౌంట్లోనే పడేసింది. కవిత పార్టీ అంటే వాళ్ళ తండ్రి బిడ్డకి, అన్నకి ఉన్న సంబంధాలు వాళ్ళ మధ్యన అండర్స్టాండ్ లేక ఆమె పక్కకు పోయి ఒక పార్టీని ఏర్పాటు చేసింది. తండ్రి కొడుకు మీద ఉన్న నమ్మకం లేకనే ఏరో పార్టీ పెట్టింది. ఆ పార్టీలో అది ముందుకు కొనసాగుద్దాన్ని బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఉంటుంది. ఎందుకంటే ఆమెకు పడే ఓట్లు కొన్ని చీల్చుకొని ఆ పార్టీ మునుగడ సాగదు. టీఆర్ఎస్ పార్టీ కూడా అట్నే ఆగిపోతుంది అనేది తెలియజేస్తుంది. ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఇంకా పుంజుకునే పరిస్థితి లేదు. అంత గతంలో కూడా వాళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏమీ లేవు. సన్నబియ్యం వేయలేదు, ఉచిత బస్సు ఇవ్వలేదు, ఉచిత విద్యుత్ ఇవ్వలేదు, ఇక గవర్నమెంట్ స్కూళ్ళను డెవలప్ చేయలేదు, ఇతర చాలా కార్యక్రమాలు చేయలేదు. కాబట్టి ప్రజలు వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఒకవేళ ఆయన ప్రామాణిక ఇచ్చినా ఆయన వల్ల అడిగేది ఏం లేదు. ప్రజలు ఆయన నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం సంక్షేమ పథకాలు చేసింది, దీన్ని ప్రజలు బేర్ చేసుకొని ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తుంది. కాబట్టి మళ్ళీ వచ్చే 10 సంవత్సరాల వరకు కాంగ్రెస్ ఇప్పుడు ఏ ప్రభుత్వం రన్నింగ్లో ఉన్న అభివృద్ధి చేసే సంక్షేమ పథకాలు చేసే ప్రభుత్వం మీద బురద చల్లడానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అలవాటు అయి ఉంటుంది. అది చూస్తూనే ఉన్నా. ఎప్పుడు పళ్ళ చెట్లకు రాళ్ళ దెబ్బలు వేస్తున్నట్టు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఏదో ఒక రకంగా బుద్ధి చల్లి వాళ్ళు ఏదో అధికారం రాబట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. 100% మళ్ళీ సీఎం అవుతాడు. ఇదే సంక్షేమాలు ముందు తీసుకుపోతాడు. ఆ ప్రభుత్వం కావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు మంచిగా ఉన్నాయి. ఎందుకంటే ఉచిత విద్యుత్ కానీ, విద్యలో కూడా మంచి సౌకర్యాలు కల్పించిండు. విద్యుత్ కానీ, సన్నబియ్యం కానీ, విద్యుత్, మరి ఆర్టీసీ బస్సు, రైతు భరోసా, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయి. కాబట్టి అంతకుముందు ఏం చేసి రేషన్ కార్డులు ఇచ్చారా? 10 సంవత్సరాలు ఉండగా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఇంధన మిల్లులు ఇచ్చారా ఎక్కడైనా? ఇప్పుడు అంతకుముందు గత 20 సంవత్సరాలు ఇచ్చిన ఇంధన మిల్లులు ఉన్నాయి, ప్రజెంట్ కూడా ఇంధన మిల్లులు ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇంధన మిల్లు ఇచ్చిన చరిత్ర ఉందా? చూపేయండి. ఈ నియోజకవర్గంలో ఎక్కడా లేవు. కాబట్టి మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.